పలుకు తల్లి పలుకు, నీకు ఏ కష్టం వచ్చిందో చెప్పు తల్లి. నా పాడే గీత పొలం పోయి ఇంటికి రాలేదు. 3 రోజులు అయింది. మంత్రం వేసి చెప్పు తల్లి. 5 న్యూటను 5 సార్లు పలుకో, నీకేదయ్యాడుందో నాకేమి తెలిసే, నీకెంత తెలుసో నాకంతే తెలిసే. రోజు నీకేదే దిక్కుపోతుందో ఆ దిక్కులోనే వెక్కించు తల్లి. ఇంకా నీకేం కష్టం చెప్పమ్మ తల్లి. అట్లనా, సరే ఇది కూడా చెప్పు. మా పిల్లకి ఏ దయ్యం పట్టిందోనమ్మ, ఉండి కింద పడిపోయింది. చిన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నదో. తంత్రాలు కూడా కట్టించిన. ఏదైనా పూజ చేయించమంటావా? ఎంత ఖర్చైనా పర్వాలేదు. 5 ఆకులున్నను 5 చిల్ల పలుకో, వైద్య విక్రమిత స్వామినాథం పలుకో, వీర విక్రమిత కుర్యలో పలుకో. నీ బిడ్డకు పట్టింది పోషక ఆహారం, నీ బిడ్డకు పట్టింది పోషక ఆహారం. నీ బిడ్డకు రక్తకణం లోపం తక్కువైపోయిందే. నీ బిడ్డకు కోమల దశలో ఎదిగే పిల్లలకి పోషక ఆహారం ఇవ్వాలి తల్లి. ఇప్పుడు నీ బిడ్డకి పప్పు ఆకుకూరలు తినిపించు. పల్లీలు బెల్లము డ్రై ఫ్రూట్స్ తినిపించు. ఫలితం లేకుంటే డాక్టర్కు చూపించు. ఇంకేంటి తల్లి నీ కష్టమమ్మా. సరే సోదమ్మ, ఇది కూడా చెప్పు. మా పిల్లగాడు 10వ తరగతి చదువుతున్నాడు. ఇది వరకు బాగానే బడికి పోయేటోడు. ఇప్పుడు ఎందుకో బడికి పోవటం లేదు. ఏం చెయ్యాలో? మొన్న మార్కులు కూడా తక్కువ వచ్చాయి. మేడం గారు బడికి పిలిపించి చెప్పింది. ఏ గాలి సోకిందో నా కొడుకుకి. ఏ గాలి లేదు, ఏ ధూళి లేదు. నీ బిడ్డకి చదువులో మార్కులు వచ్చాయి తల్లి. ఇప్పుడు నీ బిడ్డ బాగుంది తల్లి. సీసీ పద్ధతి వచ్చింది తల్లి. ఇప్పుడు వాహనాలు బాగా వెంట పడ్డాయి తల్లి. అవును, నాకు ఈ ఆలోచననే తోచడం లేదు. అవును సోదమ్మ, ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. ప్రజల్లో ఎన్నో మార్పులున్నాయి. 3 మార్పులను మూడో నమ్మకాలను తొలగించి వేయాలి. అందుకనే నేను ఇట్లా సోది చెబుతున్నా. నా బంగారు కొండ మాటల్లోనే వచ్చేసింది నా గేదె. ఇంత 50 రూపాయలు తీసుకో. నీ డబ్బు నాకెందుకే తల్లి. సైన్స్ని అందరికీ తెలియజేస్తున్నా. అది కూడా ఇందులో ఒక భాగమే